హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మౌనిక యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీ అందరికి మార్నింగ్ లేదా ఈవినింగ్ చేసుకునే సేమియా ఉప్మాని నేను మీ అందరికి చూపిపోతున్నాను. కరెక్ట్ మెజర్మెంట్స్ తో చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళైనా చేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ కానీ ఏది మొత్తం చాలా కరెక్ట్ గా ఉంది. సో దీనికైతే ఆనియన్స్, టొమాటో, అల్లం, పచ్చిమిర్చి నేను తీసుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని 1.5 స్పూన్ లేక 2 స్పూన్స్ వేసినట్లయితే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ అయితే శనక్కాయ గుళ్ళు వేసుకున్నాను, కొంచెం కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసుకున్నాను, వాటిని కొంచెం రోస్ట్ చేసుకున్నాను. దాని తర్వాత అయితే తాలింపు గింజల్ని కూడా వేసుకున్నాను. అవి కొంచెం రోస్ట్ అయ్యాక కరివేపాకుని వేసుకున్నాను. అవి కూడా కొంచెం రోస్ట్ అయ్యాక పచ్చిమిరకాయల్ని వేసుకొని ఇట్లా కలిపుకుంటున్నాను. దాని తర్వాత అయితే కట్ చేసుకున్న ఆనియన్స్, ఈ విధంగా ఆనియన్స్ కట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న ముక్కలుగా వద్దు, ఇలానే ట్రై చేయండి. సో తర్వాత అయితే టమోటా వేసాను. దాని తర్వాత ఒక 10 మినిట్స్ పాటు అవి మగ్గడానికి మూత పెట్టేసుకున్నాను. నేను చూపిస్తున్న ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ ఆఫ్ సేమియా తీసుకొని 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని ఈ విధంగా బాయిల్ చేసుకుంటున్నాను. దీని తర్వాత అయితే సేమియా మొత్తాన్ని ఈ మగ్గిన ఉల్లిపాయ ఆ స్టఫ్లో మొత్తాన్ని మిక్స్ చేసుకొని హాట్ వాటర్ని కూడా దీనిలో పోసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్ చూసుకోవాలి. కొంచెం ఉప్పుగా ఉంటే బాగుంటుంది. సో అన్ని కరెక్ట్గా అయిపోయాయి. నేను ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేశాను. చూడండి, అడుగంటకుండా చాలా ఈజీగా అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ట్రై అయితే చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.